ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. 40 ఏళ్ళు దాటంగానే అందరికీ బోన్స్ అరుగుదల గుజ్జు అరిగిపోతుందని చెప్తున్నారు. ఎవ్రీ టైం మెట్లెక్కి దిగినప్పుడు పిఆర్పి అని, పెయిన్ రిలీఫ్ థెరపీ అని చెప్పి గుండె మండిపోయే క్వశ్చన్ ఇది. వందల మంది ఈ పెయిన్ కంట్రోల్ స్పెషలిస్టులను చేరి పేషెంట్ల ఆపరేషన్ వల్ల భయపడే ఒక వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని డబ్బులు దోచేస్తారు. నేను వాళ్ళని కూడా అన్ను వాళ్ళ దొంగలు. స్టేజ్ 3 and 4 ఆర్థరైటిస్ ఉంటే ఇంజక్షన్లు పనిచేయవు. మొహమాటం లేకుండా చెప్తున్నాను, స్కామ్ ఆఫ్ ద సెంచరీ. వెల్కమ్ టు సాక్షి లైఫ్. మామూలుగా మన నమ్మకం ఏంటి, దేవుడు చేసిన మనుషులు అని అంటూ ఉంటాం. కానీ మనుషులు చేసిన మనుషులు అని చెప్పే కాంటెక్స్ట్లో మనుషుల్ని చేయగలిగిన మనుషులు ఎవరంటే కేవలం ఆర్థోపెడిక్ సర్జన్స్ మాత్రమే. అంటే మనిషిని చెక్కి కావాల్సిన తీరులో తీర్చిదిద్దడం. సో ఇవాళ మనం ప్రపంచ ప్రఖ్యాతి గడించిన, అందరికీ సుపరిచిత, చాలా మంచి మనసుతో, అన్నిటికంటే ముఖ్యంగా పాజిటివిటీతో ప్రపంచానికి వైద్యం చేస్తూ వచ్చిన జాయింట్ రీప్లేస్మెంట్ ఎక్స్పర్ట్ అండ్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ గురవారెడ్డి గారితో మాట్లాడబోతున్నాం. సన్షైన్ హాస్పిటల్ వ్యవస్థాపకులుగా, ఇప్పుడు ప్రస్తుతం కిమ్స్ సన్షైన్గా మర్జ్ అయిన విషయం తెలిసిందే. వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సో ఏమిటి వారికి ఎముకలకి మధ్య ఉండే అనుబంధం తెలుసుకుందాం. సార్ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సార్, ఎముకలు అనగానే ముందు అసలు ప్రాథమిక మౌలిక సూత్రం, ఎముకల ఆరోగ్యానికి మీరు నేర్చుకున్న మౌలిక సూత్రం ఏంటి సార్? ఎముకల్ని జాగ్రత్తగా కాపాడుకొని రావాలి మనం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బులు వేసుకుంటాం కదా, అండ్ మన ఇంగ్లీష్లో సామెత ఉంది, ఫర్ ఎ రైనీ డే అని. అట్లా మన బ్యాంకులో డబ్బులు వేసుకునేందుకు రిటైర్మెంట్లో వాడుకోవడానికి. అలానే మన బోన్ అన్న బ్యాంకులో కాల్షియంని డిపాజిట్ చేసుకోవాలి చిన్నప్పుడే. అది పీక్ బోన్ మాస్ అంటారు దాన్ని. అంటే మనం 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చేసరికి మన బోన్లో ఏ రకమైన దారుఢ్యం ఉందో అదే దారుఢ్యం మన జీవితంతో మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి టీనేజర్స్ దగ్గర నుంచి బోన్లో కాల్షియము, బోన్ హెల్త్ని జాగ్రత్తగా తీసుకుంటే ఒక పీక్ బోన్ మాస్ వచ్చిన తర్వాత అది ఓల్డ్ ఏజ్లో కూడా హెల్ప్ చేస్తుంది. సడన్గా 60 ఏళ్ళకి నిద్రలేచి నేను రోజుకి 2 కిలోగ్రాములు కాల్షియం తింటాను, 300 బకెట్లు వైటమిన్ డి తింటానంటే కుదరదు. అప్పటికే బోన్ అయిపోయింది కథ. అవును. కాబట్టి అది ఫస్ట్ ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలి. మన పిల్లలకి నేర్పాల్సింది ఏంటంటే బోన్ హెల్త్ అన్నది చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. సో సార్, ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా అసలు మారిపోయింది. ఇందాక నేను చెప్పినట్టు పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగు కూడా పెంచుకోవచ్చు సర్జరీస్ ద్వారా అని చెప్తున్నారు. ఏమిటి సార్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు? అంటే ఇప్పుడు పొట్టిగా ఉన్నది పొడుగా ఉన్న దాని మీద బోల్డ్ అంత కాంట్రవర్సీస్ వచ్చినాయి. అది కాకపోతే ఆ కాంట్రవర్సీస్ అన్ఫార్చునేట్ కాంట్రవర్సీస్, సగం తెలిసి తెలియకుండా ప్రెస్ హోల్డ్ చేసిన కాంట్రవర్సీలు. ఇప్పుడు పొట్టి వాళ్ళని పొడుగు చేయడం అన్నది తప్పు అన్నది ఎవడో నిర్ధారించలేడు. నా పర్సనల్ థింగ్. యాజ్ ఫార్ యాజ్ ఎథికల్లీ అండ్ సేఫ్టీ అయినప్పుడు ప్రాబ్లమే లేదు. ఇప్పుడు పాతగా ఇలిజారో టెక్నిక్ అని ఉంది. అంటే బోన్ ఎరగొట్టి అతికేటప్పుడు బోను మన చూయింగ్ గమ్ లాగా ఉంటుంది, దాన్ని క్యాలస్ అంటారు. ఆ టైంలో బోన్ని స్ప్రెడ్ చేస్తే, డిస్ట్రాక్ట్ చేస్తే ఆ క్యాలస్ ఇంకా పొడుగ్గా పెరుగుతుంది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. అది ఇలిజారో అని రష్యాలో 50 ఏళ్ల కింద ఒక ఆయన కనుక్కున్నాడు. కాకపోతే ఐరన్ కర్టన్ వల్ల రష్యాది బయటికి రావడం చాలా నాళ్ళు పట్టింది. ఇప్పుడు అది యూనివర్సల్లీ రికగ్నైజ్డ్, యూనివర్సల్లీ అక్నాలెడ్జ్డ్, యూనివర్సల్లీ అక్లైమ్డ్ టెక్నిక్. ఇది పొడుగు చేయడం అది ఏంటి అందరికీ చేయరు. ముందు ఎకాండ్రోప్లేషియా డ్వార్ఫ్స్ అని ఉంటారు, బతుతోటే వాళ్ళు ఇంత మరగుజ్జులు, వాళ్ళకి చేసేవాళ్ళు. తర్వాత యాక్సిడెంట్లో ఈ కాలు పొట్టి అయిపోయింది అనుకో, జీవితాంతం నేను కుంటుతా నడవక్కర్లా, పొడుగు చేయొచ్చు, అలా చేసేవాళ్ళు. తర్వాత అది కాస్మెటిక్గా కూడా ఎక్స్టెండ్ అయింది. అంతే కదా. ఇప్పుడు నేను 4 అడుగులు, నేను 5 అడుగులు అవ్వాలనుకుంటాను. మీరు ఏమి కాంప్లికేషన్ లేకుండా 5 అడుగులు అయితే నీకేంటి ఇబ్బంది? హూ ఆర్ యూ టు జడ్జ్ మీ? అంతే కదా. నా ముక్కు పొట్టిగా ఉంది, వంకర ఉంది, బాగు చేయించుకుంటాను, అది నా ఇష్టం. పర్సనల్ బాడీ ఇమేజ్ అన్నది మన ఇష్టం. తర్వాత చాలామందికి ఆత్మ న్యూన్యత ఉంటుంది పొట్టిగా ఉన్న వాళ్ళకి. అవును. దే వాంట్ టు గ్రో బిగ్. కొంతమందికి బట్టతల న్యూన్యత ఉంటుంది. సో అవన్నీ కూడా పర్సనల్ చాయిసెస్. ఆ పర్సనల్ చాయిసెస్ వాళ్ళు కానీ కన్విన్స్ అయ్యి వస్తే డెఫినెట్గా పొడుగు చేయొచ్చు. దానికి ఒక లిమిట్ ఉంది. మరి 6 అడుగులు 3 అడుగులు అతను 6 అడుగులు చేయలేము, ఎందుకంటే నర్వ్స్ ఆర్టరీస్ దెబ్బతింటాయి. కాబట్టి ఇలిజారో, లింబ్ లెంగ్తనింగ్, పొడుగు చేయడం అనేది చాలా స్థిరమైన ప్రక్రియ, చాలా అస్తిత్వంతో కూడిన ప్రక్రియ, అస్థిపంజరంతో కూడిన ప్రక్రియ. దానికి కాంప్లికేషన్లు చాలా తక్కువ. కాకపోతే దాని స్పెషలిస్టులు ఉంటారు. ఇప్పుడు నేను చేయను ఇలిజారో, నాకు రాదు. దానికి వేరే డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ముందు అన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ సర్జరీ అయినా
కాంప్లికేషన్ వస్తుంది ఒక్కోసారి. రైట్. ఆ కాంప్లికేషన్ నువ్వు తెలుసుకొని అవన్నిటికీ నువ్వు ఓకే చేసుకుంటే చేసుకోవచ్చు. సార్, మనిషి ఎదుగుదలని నిర్ధారించే ప్రాథమిక అంశాలు ఏంటి? గ్రోయింగ్ అప్ ఇయర్స్ కాల్షియం ఒకటి చెప్పారు. కొంతమంది అవన్నీ పట్టుకు వేలాడతారు ఇంకా పొడుగవుతామని. అసలు కొంతమంది పేరెంట్స్ యావరేజ్ హైట్ ఉంటారు, పిల్లలు జాయింట్ లాగా పొడుగైపోయి ఉంటారు. అది ఎలా జరుగుతుంది సార్? అంటే ఇప్పుడు ఏదైనా ఒక మనిషి పొడుగు కానీ లావు కానీ 3-4 ఫ్యాక్టర్స్. ఒకటి జెనెటిక్, రెండోది డైటరీ, మూడోది ఎన్విరాన్మెంట్. ఇప్పుడు అమెరికా వెళ్ళి పడేస్తే మన పిల్లలు ఒక్కొక్కడు 6 అడుగులు ఇంత అయిపోతాడు. ఎందుకంటే అమెరికాలో ఫుడ్ అలాంటిదే, ఎయిర్ అండ్ పొల్యూషన్ ఉండకుండా ఉంటుంది, అండ్ వాటర్ బాగుంటుంది, పొల్యూటెంట్స్ తక్కువ, అండ్ అంతా జంక్ ఫుడ్. సో ఒక్కొక్కళ్ళు 6 feet పెరిగిపోతారు. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ పెడతారు. తర్వాత ఏజ్లో గ్రోత్ హార్మోన్స్ అని ఉంటాయి. సో గ్రోత్కి ఇది చేసే హార్మోన్స్, ఆ హార్మోన్స్ కొంతమందికి ఎక్కువ వస్తాయి. రైట్. ఆ వచ్చిన వాళ్ళకి దానికి జైగాంటిజం అని ఒక సెపరేట్ ప్రాబ్లం. అది అకాండ్రోప్లేషియా అంటే మరగుజ్జులాగా, జైగాంటిజం, యాక్రోమెగాలి అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఎండోక్రైన్స్లో ఈ గ్రోత్ హార్మోన్ ఆ పిచ్యూటరీ గ్లాండ్ నుంచి ఎక్కువ సెక్రెట్ అవుతుంది. సో అందుకని కొంతమంది ఇంత చేతులు, పెద్ద పెద్ద చేతులు ఉంటాయి. షూ కూడా వాళ్ళకి మామూలు 8-9, 11-12 కావాలి. అది వేరే పెథలాజికల్ కండిషన్. అట్లా కాకుండా మామూలు మన యావరేజ్ పాపులేషన్ తీసుకుంటే సగం జెనెటిక్. ఇప్పుడు 4 feet భర్త, 4 feet భార్య ఉంటే వాళ్ళ కొడుకు 6 feet అవ్వడం అనేది వెరీ రేర్, అన్లెస్ మేనమామలు ఎవరైనా ఉంటే తప్ప. అవును సార్, ఇమీడియట్ ఇది ఉంటే తప్ప. సో ఆ జెనెటిక్ కొంత, తర్వాత కొంత డైటరీ, చిన్నప్పటి నుంచే డైటరీ బాగా తీసుకొని ఎక్సర్సైజ్ బాగా చేస్తే కొంత తేడా ఉంటుంది. తర్వాత ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా మల్టీ ఫ్యాక్టోరియల్. అది సార్, ఆస్టియో ఆర్థరైటిస్ కామన్గా ఇప్పుడు చూస్తున్న కండిషన్. 40 ఏళ్ళు దాటంగానే అందరికీ బోన్స్ అరుగుదల, గుజ్జు అరిగిపోతుందని చెప్తున్నారు. దాన్ని ఆపే అవకాశాలు ఉంటాయా, లేక జెనెటిక్గా కొంత తప్పదంటారా? ఆస్టియో ఆర్థరైటిస్ కూడా జెనెటిక్ అనాలి, కొంత మనం తెచ్చుకుంది. ఆర్థరైటిస్కి కామనెస్ట్ వచ్చి ఏజ్ అమ్మా. ఏజ్తో పాటు జాయింట్లు అరుగుతాయి. ఇప్పుడు మనం డోరు 100 సార్లు తీస్తే బొందులు అరిగిపోయినట్టే, షర్ట్ ఒక 10 సార్లు వేసుకుంటే చిరిగిపోయినట్టే ఈ జాయింట్లు కూడా ఒక లైఫ్ టైం ఉంది. ఇప్పుడు బేసిక్గా జాయింట్ లోపల మెత్తటి కార్టిలేజ్ ఉంటుంది, మన పచ్చి కొబ్బరి ముక్కలా ఉంటుంది. అది వయసు భయపడుతున్న కొద్దీ ఎండిపోతూ ఉంటుంది. అవును, ఎండిపోయి ఒక్కోసారి ఊడిపోతుంది. అది ఆర్థరైటిస్, ఆ కార్టిలేజ్ ఊడిపోవటం. సో ఫస్ట్ కాజ్ వచ్చి వయసు, రెండో కాజ్ వచ్చి బరువు. ఇప్పుడు మనం 100 kgs ఉంటే 50 వెళ్తుంది, 200 kgs ఉంటే 100 kgs మోకాల మీద పడుతుంది. సో దానివల్ల కూడా అరుగుదల పెరిగిపోతుంది కదా. మరి ఎప్పుడైతే ఈ కంప్రెషన్ పెరుగుతుందో కార్టిలేజ్ మీద, వాటర్ అంతా పోయి ఎండిపోతుంది. సో కాబట్టి బరువు అనేది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చి మనం చేసే తప్పులు, అంటే నీ జాయింట్ని ఎక్సెసివ్ లోడింగ్ చేసాం, కింద కూర్చోవటం, ఇండియన్ టాయిలెట్స్ వాడటం, మెట్లెక్కి దిగటం చాలా మంచిదని చాలామంది అనుకుంటారు. నో డౌట్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద హార్ట్ బట్ బ్యాడ్ ఫర్ ద నీస్. నిజమా సార్? ఎవ్రీ టైం మెట్లెక్కి దిగినప్పుడు 4 రెట్లు బరువు పోద్ది మోకాల్లో. సో పటెల్లో ఫెమరల్ జాయింట్స్ అని ఉంటుంది, అంటే మోకాలు చెప్ప వెనకాల ఉన్న జాయింట్ మీద 4 రెట్లు బరువు పోద్ది. సో మీరు మెట్లెక్కి దిగి తిరుపతి కొండ ఎక్కి దిగితే మోకాళ్ళు తొందరగా అరిగిపోవటం కామనెస్ట్ థింగ్. అట్లానే ఇండియన్ టాయిలెట్స్. మరి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి సార్? ఎందుకంటే మెట్లు ఇప్పుడు తిరుపతి కొండ అన్నారు, వీలున్నంత వరకు మెట్లు తగ్గించడం నా రోజు నా పేషెంట్కి చెప్పే సలహా. అసలు ఎక్కకుండా కుదరదు. అట్లా కాదు, నేను ఎవ్రీ 2 నెలలకి తిరుపతి కొండ ఎక్కి దిగుతాను, మోకాళ్ళ పర్వతం ఎక్కి దిగుతానంటే 3 నెలల్లో మోకాళ్ళు లేచిపోతాయి. అది పాయింట్. కాబట్టి ఎక్కడున్నా ఇప్పుడు మెట్లే, చాలామంది కార్డియాలజిస్ట్ వాళ్ళు మెట్లెక్కి దిగండి మంచి ఎక్సర్సైజ్ అంటారు. నో డౌట్, గుడ్ ఫర్ ద హార్ట్ అండ్ లంగ్స్ బట్ బ్యాడ్ ఫర్ ద నీ. సో కాబట్టి మోకాలకి, హార్ట్కి అన్నిటికీ యూనివర్సల్గా ఇబ్బంది లేకుండా చేసే ఎక్సర్సైజ్ 2, వాకింగ్ అండ్ స్విమ్మింగ్. ఈ రెండు అన్నిటికీ మంచిదే. వాకింగ్ కూడా ఇంక్లైన్ లేకుండా నడవాలా సార్? ఫ్లాట్ గ్రౌండ్ మీద మెత్తటి షూ వేసుకొని నడిస్తే అది మంచిది అనమాట. అది చాలా మందికి వాకింగ్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి అనుకుంటారు, తప్పది. వాకింగ్ వల్ల మోకాళ్ళు అరగవు. మీరు వాకింగ్ అప్ అండ్ డౌన్లు చేసి జంపింగ్లు చేస్తే అరుగుతాయి, అంతేగాని ప్లెయిన్ గ్రౌండ్ వాకింగ్ ఏం ప్రాబ్లం లేదు. నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది కదా సార్. అంతకంటే ముందు ఈ పిఆర్పి అని, పెయిన్ రిలీఫ్ థెరపీ అని చెప్పి, ప్లాస్మా. మంచి క్వశ్చన్ అడిగారు. నేను నా గుండె మండిపోయే క్వశ్చన్ ఇది. అది ఎందుకంటే మీ టీవీలో వాళ్ళు, ఇంకొక టీవీ వాళ్ళు, ఛానల్ పేరు చెప్పక్కర్లేదు నేను, ఈ మోకాళ్ళు ఇంజక్షన్లు చేసేదాన్ని ఒక పెద్ద ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టి అదొక పెద్ద ఇంటర్వ్యూ చేసి ఆ డాక్టర్ని ఇది చేస్తున్నారు. ఇది చాలా చాలా తప్పు. ఫస్ట్ పాయింట్, మోకాళ్ళలో ఇంజక్షన్లకి 90% పనికిరావు. తర్వాత బోన్ అండ్ బోన్ ఆర్థరైటిస్ అంటారు, అంటే స్టేజ్ 4 ఆర్థరైటిస్, అంటే ఎముక రాసుకుంటున్న ఆర్థరైటిస్. నేను ఎక్స్రేస్ చూపిస్తాను తర్వాత మీకు. ఆ ఆర్థరైటిస్లో ఇంజక్షన్లు పనికిరావు. అదే ఇప్పుడు సిటీ నిండా కొన్ని 100 మంది ఈ పెయిన్ కంట్రోల్ స్పెషలిస్టులను చేరి పేషెంట్ల ఆపరేషన్ వల్ల భయపడే ఒక వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని డబ్బులు దోచేస్తారు.
అవును నేను వాళ్ళని డాక్టర్లు కూడా అన్ను, వాళ్ళ దొంగలు. సార్ వాళ్ళు బేసిక్గా అనస్థెటిస్ట్ కదా. ఎనస్థిటిస్టులు ఉన్నారు, పెయిన్ కంట్రోల్ స్పెషలిస్ట్ ఉన్నారు, ఇంగ్లాండ్లో చదివి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని. ఒక లేడీ డాక్టర్ ఉంది, ఆమె అయితే ఇక ప్రతిసారి ఏ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినా ఏం వచ్చినా కింద స్క్రోలింగ్ పడుతూనే ఉంటుంది. మేము మోకాళ్ళ నొప్పి అనవసరం అంట కదా, ఇది చేస్తే మీరు గంతులు వేస్తారంట కదా అని మళ్ళీ క్యాచ్ వర్డ్స్. వీళ్ళందరూ అనుకుంటారు, ఓ గురవారెడ్డికి మోకాళ్ళ ఆపరేషన్లు బిజినెస్ తగ్గిపోతుంది అందుకని ఇది చేస్తాడని. నాకేం తగ్గక్కర్లా, నాకేం తగ్గదు. బట్ నేను చెప్పేది ప్రజల కోసం. మీకు బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ స్టేజ్ 3 and 4 ఆర్థరైటిస్ ఉంటే ఇంజక్షన్లు పనిచేయవు. మొదటి 2 స్టేజుల్లో ఇంజక్షన్లు అక్కర్లేదు. కాబట్టి ఈ ఇంజక్షన్లు పిఆర్పీలు అన్నది నా ఉద్దేశంలో మొహమాటం లేకుండా చెప్తున్నాను, స్కామ్ ఆఫ్ ద సెంచరీ. దీని మీద నా సోదరులు సోదరీమణులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అమాయక ప్రజలను దోచుకొని. నేను వాళ్ళకి బుద్ధి చెప్పలేను. పేషెంట్ల కన్నా నేను చెప్పేది ఏంటంటే, అమ్మ మీరు ఇంజక్షన్లు చేయించుకోవద్దు, పనికిరావు. ఇంజక్షన్లు చేయించుకోకుండా ఆపరేషన్లు కూడా చేయించుకోవడానికి భయపడితే ఇంట్లో కూర్చొని ఒక రామాయణమో మహాభారతం చదువుకోండి, అంతేగాని వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టేది. ఒక డాక్టర్ ఒక పెయిన్ స్పెషలిస్టు ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉంటాడు, పేర్లు అక్కర్లా, అందరికీ తెలుసు. 2,80,000 తీసుకుంటాడు ఇంజక్షన్లకి. ఒక ఇంజక్షన్ 3 ఇంజక్షన్లు 2,80,000 ఒక కోర్స్కి. ఒక్కడు కూడా పనికిరాదు. బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ ఆ దగ్గర మళ్ళీ బౌన్సర్ల పక్కన. ఇలాంటి ప్రాక్టీస్ అండి, ఇంత అనెతికల్ ప్రాక్టీసు. పేషెంట్లు అర్థం చేసుకొని వెళ్ళాలి. పేషెంట్లు వాళ్ళు ఇప్పుడు నీకు గ్యారంటీ ఇచ్చి నేను ఇంజక్షన్ ఆపరేషన్ లేకుండా ఇంజక్షన్ చేస్తున్నప్పుడు పనికి రానప్పుడు వెళ్ళి లంపకాయ కొట్టాలి అతను. సో అలాంటి దురదృష్టమైన జనాలు చేరారు ఇక్కడ. అనెథికల్ ప్రాక్టీసు, అన్ప్రొఫెషనల్ ప్రాక్టీసు. దీన్ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా రాసి దీన్ని ఏదో రకంగా కంట్రోల్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాం. బట్ చెప్పా కదా, వాళ్ళకి బుద్ధి రావాలి. ఏదో ఒక రోజు బుద్ధి వస్తుందని అనుకుంటున్నాను నేను. సో సాధారణ మోకాళ్ళ నొప్పులు సార్ ఏ స్టేజ్లో ఉంది? మనకి వైద్యుల అంటే పర్యవేక్షణ అవసరమా? కేవలం ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గుతుందా అనుకుని అది ఎలా నిర్ధారించుకోవాలి సార్? ఏం లేదమ్మా, మొదట్లో మీకు 40 ఏళ్ళు 35 50 ఏళ్ళప్పుడు మొదట్లో మోకాళ్ళ నొప్పులు రావచ్చు. సింపుల్గా 1000 రూపాయలతో ఖర్చు అయిపోద్ది. ఒక ఎక్స్రే 200 రూపాయలు ఎంత అవుతుంది, ఒక డాక్టర్ కన్సల్టేషను. ఎనీ ఆర్థోపెడిక్ సర్జన్ 100,000 మంది ఉన్నారు హైదరాబాద్లో. సింపుల్ స్టాండింగ్ ఎక్స్రే తీసుకొని, అది కూడా అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ కొడితే దాంట్లో ఉంటుంది బోన్కి మధ్య ఎంత స్పేస్ ఉంది అక్కడ ఉంది చూడండి. అవును, ఆ ఎక్స్రే చూడండి, ఈ స్పేస్ ఉండాలి, ఇంత స్పేస్. ఆ స్పేస్ తగ్గితే ఆర్థరైటిస్ స్టార్ట్ అయినట్టు. స్టేజ్ 4 అంటే ఈ బోన్ వచ్చి బోన్కి అతుక్కుంటుంది. అది అసలు ఇంక అప్పుడు ఆపరేషన్ తప్ప ఇంక వేరే ఏమి పనికిరావు. మీరు ఆపరేషన్ భయపడితే ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా పుస్తకం చదువుకోండి, చేతనంత వరకు మీ పనులు మీరు చేసుకోండి. అంతే తప్ప వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ దొంగల దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకోవద్దు. ఎంతమంది నాకు రోజుకి కనీసం 20-30 మంది వస్తారు అట్లా. నా బాధ ఏంటంటే వీళ్ళలో ఇప్పుడు 100 మంది ఇంజక్షన్లు చేయించుకుంటే దాంట్లో 10 మందికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఓహో, అది ఇంకొక దౌర్భాగ్యం. ఇప్పుడు ఆ ఇంజక్షన్ చేస్తే పోయిన డబ్బులు కాదు, మోకాలు మొత్తం పోతుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మీతో మాట్లాడితే నా దగ్గర 3 పేషెంట్లు ఉన్నారు ఇట్లా ఇంజక్షన్లు చేయించుకొని ఇన్ఫెక్షన్లు పెట్టుకొని వచ్చిన వాళ్ళు. వాళ్ళ మోకాలు మొత్తం పాడైపోయింది. సో ఎందుకంటే ఇంజక్షన్లు ఎట్లా చేస్తారో తెలుసు. ఇంజక్షన్లు మోస్ట్ అన్హైజీనిక్ పనిలో చేస్తారు. ఆపరేషన్ థియేటర్లో చిన్న సైజు ఓపీడీలో చేస్తారు. అవును సార్, ఎక్స్రేలు కూడా తీయట్లేదమ్మా వీళ్ళు. మళ్ళీ అల్ట్రాసౌండ్ అని పెట్టి ఒకటి, తర్వాత ఇంకోటి కార్టీగ్రామ్ అని ఒకటి పెట్టి దాంట్లో కార్టిలేజ్ పెరిగిందని చూపిస్తారు. కార్టిలేజీ కొత్తగా పెరగటం ఇంత మటుకు ప్రపంచంలో ఎక్కడా కనపడలేదు. చిన్న ప్యాచెస్ తప్ప అరిగిపోయిన స్టేజ్ 4 మోకాల ఆర్థరైటిస్, కార్టిలేజ్ పెరిగింది, థిక్నెస్ పెరిగింది అన్నది ఇంత మటుకు ప్రపంచంలో ఎక్కడా లేదు. అదేవిధంగా వీళ్ళు దానికి కార్టిగ్రామ్ పెట్టి ఇదిగో ఈ కార్టిలేజ్ పెరిగిందని అది ఇంకొక మాయ. అది ఈ మాయలన్నిటినీ మీరు చాలా మీడియా వాళ్ళు డెఫినెట్గా ఎక్స్పోజ్ చేయాలి, ఈ దొంగల్ని పట్టించాలి. అలాగే సార్, ఇదే పిఆర్పిని హిప్స్కి వాటికి కూడా వాడుతున్నారు సార్. పిఆర్పీలు కొన్ని 100 కండిషన్స్కి వాడుతున్నారు. వాటిలో ఇప్పుడు టెన్నిస్ ఎల్బో, తర్వాత అట్లానే యాంకిల్ స్ప్రెయిన్స్, లిగమెంట్స్లో వాటికి కొంత రోల్ ఉంది. బట్ అది కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాల. బట్ అది వాడటం వల్ల మేజర్ నష్టమేమి లేదు. బట్ జాయింట్లో స్టేజ్ 4 ఆర్థరైటిస్లో పిఆర్పీలు చేయడం అనేది క్రిమినల్ థింగ్. ఒకటే వర్డ్, క్రిమినల్. సో దానికి మరి పుత్తూరు తైలాలు అవి కూడా పనిచేయవు కదా సార్? పుత్తూరు తైలాలు ఇంతకంటే మంచిది. పుత్తూరు తైలం లోపలికి వేయడు, బయట వేస్తాడు, వస్తే వచ్చింది లేకపోతే లేదు. జాయింట్ చెడ చేయవు. సో మరి అయితే ఇలాంటి కండిషన్ స్టేజ్ 1, 2లో ఉండి అప్పుడప్పుడే మొదలవుతున్న వాళ్ళు యోగా చేయడం అలాంటివి చేయొచ్చా? స్టేజ్ 1, 2 ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే సింపుల్గా ఎక్సర్సైజ్ చెప్తాం, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్. అవి కూడా డాక్టర్ దగ్గర రావక్కర్లా. మేము యూట్యూబ్లోకి వెళ్తే క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటే బ్రహ్మాండమైన వీడియోలు ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్ తొడ, ఈ మోకాలు అర్జునుడు అయితే తొడ కృష్ణుడు అని చెప్తాను నేను.
ఈ కృష్ణుని మనం లైన్లో తెస్తే అర్జునుడు పనిచేస్తాడు. దీనికి సింపుల్ ఎక్సర్సైజ్, మోకాల కింద చిన్న దిండు పెట్టుకొని నొక్కే ఎక్సర్సైజ్, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ ఎవరైనా చూసుకోవచ్చు. అది చేయాలి నెంబర్ 1. నెంబర్ 2, కింద కూర్చోకూడదు, మెట్లు ఎక్కకూడదు. థర్డ్ థింగ్, గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ అని, అది కూడా మెడికల్ షాపులకు వెళ్ళి అడిగితే ఇస్తారు. దానికి ప్రిస్క్రిప్షన్ కూడా అక్కర్లా. ఆ గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ అవి కొత్త గుజ్జును పుట్టించవు. ఇది ఇంకోటి మాయ. చాలామంది డాక్టర్లు, పెయిన్ కిల్లర్ వాళ్ళు చేసేవాళ్ళు కొత్త గుజ్జు పుట్టిస్తాం అని అంటారు. కొత్త గుజ్జు పుట్టడం అనేది ఇంత మటుకు లేదు. ఇందానే చెప్పాను మీకు. ఉన్న గుజ్జుని కాపాడటానికి కొన్ని బిళ్ళలు ఉన్నాయి. వాటిని కాండ్రో ప్రొటెక్టివ్స్ అంటారు. ఆ బిళ్ళలు వేసుకోవచ్చు. దాంతోపాటు కాల్షియం వేసుకోవచ్చు. ఇంతే ఆర్థరైటిస్కి ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్. ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తే అంత బాగా పనిచేస్తుంది. అంతేగాని ఇంజెక్షన్లు, పిఆర్పీలు, ప్లాస్మా థెరపీలు, ప్లేట్లెట్ థెరపీలు ఇవన్నీ కూడా నెంబర్ 1 మాయ. తర్వాత ఇంకొకటి కావాలి. ఇంకొక క్లినిక్ పేరు అనవసరం. ఆమెగారు ఒక నీడిల్ ఇచ్చి ఆ నెర్వ్ని బ్లాక్ చేస్తుంది అనమాట. నెర్వ్ని బ్లాక్ చేసి ఇంకేముంది అయిపోయిందమ్మా, అదొక పెద్ద మీ టీవీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ, వేరే టీవీ, దాని ఇన్స్టాగ్రామ్లో పోస్టులు. ఎంత మాయ చేస్తున్నారండి ప్రజల్ని, ఎంత మాయ చేస్తారు. అది అయినా సైడ్ ఎఫెక్ట్ సార్ తగ్గదా లేకపోతే ఆర్థరైటిస్ పూర్తిగా వచ్చిన వాళ్ళ నో నెర్వ్ బ్లాక్ వెళ్ళాలి. మహా అయితే వారం రోజులు 10 రోజులు హెల్ప్ చేస్తుంది. అంతకంటే అదృష్టం బాగుంటే 2 నెలలు హెల్ప్ చేస్తుంది. అలా స్టీరాయిడ్ ఇంజెక్షన్ కూడా పనిచేస్తుంది కదా సార్? స్టీరాయిడ్ ఇంజెక్షన్, బట్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా లేటు 8 years దాటిన తర్వాత అసలు దేనికి పనికిరానప్పుడు స్టీరాయిడ్ ఇస్తారు. వీళ్ళు ఎట్లా కాదు, వీళ్ళు ఈ జెనిక్యులర్ నెర్వ్ బ్లాక్ అని చెప్పి నెర్వ్ని బ్లాక్ చేసేసి తగ్గిపోయింది, ఇంకేముంది, అసలు ఆపరేషన్ లేదు, చక్కగా నవ్వు, ఎంతమంది అని చెప్పి మాయ. బాబా అసలు నాకు విరక్తి పడుతుంది వీళ్ళని చూస్తాను. రైట్ సార్. అంటే ఇప్పుడు విపరీతంగా పుట్టగొడుగులో వచ్చేసారు. ఎందుకంటే ఈజీ మనీ. ఇప్పుడు పేషెంట్ ఆపరేషన్ అంటే భయపడటం సహజం అమ్మా. పేషెంట్ ఆపరేషన్ అబ్బాయి ఇష్టం సార్ అని ఎవరు చేయించుకోరు, అవసరం అంతే కదా. ఆ భయాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు వీళ్ళు. ఈ దొంగలు కూడా కాదు, దొంగ వెధవులు నన్ను అడిగితే. నేను ఏ మాటని ఆపుకోవట్లేదు నేను. ఎందుకంటే వీళ్ళు ఇంటికి వెళ్ళి పడుకుంటే నిద్ర పట్టాలి వాళ్ళకి. ఆ రోజు ఎంతమందిని వాళ్ళు మాయ చేశారని తెలియాలి. ఇది షాకింగ్ సార్. 2,80,000 రూపాయలు తీసుకుంటున్నారు ఒక కోర్స్ ఆఫ్ ఏది స్టేజ్ 4 ఆర్థరైటిస్. ఆడికి తెలుసు ఆయనకి ఈ ఆర్థరైటిస్కి తగ్గదు అని, ఈ ఇంజక్షన్ పనికి రావని 2,80,000 తీసుకుంటారు. పాప పేషెంట్లే ఉంది, ఆపరేషన్ లేదు కదా, తగ్గిపోతుంది కదా అని ఆశపడి చేయించుకుంటారు. నాకు రోజుకి 10 మంది వస్తారు ఇట్లాంటి వాళ్ళు. అదేదో అంటే నిజంగా డబ్బులు పెట్టాలన్నా కూడా ఆ స్తోమత ఉంటే కొంచెం ఓపిక తెచ్చుకుని ఆపరేషన్ చేయించేసుకోవడం బెటర్ కదా సార్. 2,80,000 మోకాలు వస్తుంది, కొత్త మోకాలు వస్తుంది, 2 మోకాళ్ళు వస్తాయి ఒక్కోసారి 2,80,000కి. సరే మోకాళ్ళు నాకు భయం, ఓకే ఇంట్లో కూర్చోండి, ఇంకేం చేయొద్దు, వీడికి ఎందుకు డబ్బులు ఇవ్వటం. అదే సార్, ఇదే మోకాలు సర్జరీస్లో మీరు 3 రోజుల గ్యాప్ ఇచ్చి 2 మోకాళ్ళకి సర్జరీ చేసే ఒక ప్రక్రియని మీరు చేశారు కదా సార్, దాన్ని ఏమంటారు? అది ఎవరెవరికి చేస్తారు అటువంటి? లేదమ్మా, ఇప్పుడు మోకాళ్ళు 2 మోకాళ్ళు నా మీద చాలామంది పుకార్లు కూడా పుట్టించారు. గురవారెడ్డి కుడికాళ్ళు చేయడానికి వెళ్తే 2వ కాలు కూడా చేస్తాడని. అది తిక్కలోళ్ళు తెలియని మాట్లాడే మాట. మోకాళ్ళు అరగడంలో 30 to 40% 2 మోకాళ్ళు ఒకేలాగా అరుగుతాయి. అవును, 2 మోకాళ్ళు ఒకేలాగా అరిగినప్పుడు ఒక ఏజ్ లిమిట్ 65 years లోపల 2 కాళ్ళు ఒకేసారి చేయించుకుంటే పేషెంట్కి అడ్వాంటేజ్. ఎందుకంటే బ్రెయిన్కి ఒకే ఒక్క స్టిమ్యులై తెలుసు, నొప్పి. 2 కాళ్ళకి చేయించుకోవడం డబల్ నొప్పి ఉండదు. అవును, అర్థమైందా? మీరు బాపు గారు కార్టూన్ చూసే ఉంటారు. చిన్నోడు ఒకడు ఏడుస్తుంటాడు, బుడ్డోడు. వాళ్ళ అన్న ఇంకోటి వచ్చి వీడు ఏడుస్తున్నాడు, ఇంకోటి లంకించుకుంటే పోలా అని ఇంకోటి కొడతాడు. ఏడుపు ఒకటే. సో అదే టైపులు ఇక్కడ కూడా అంతే. మోకాళ్ళు నొప్పులు 2 వచ్చినా 1 వచ్చినా ఆపరేషన్ చేస్తే బ్రెయిన్కి ఒకే నొప్పి తెలుసు, రీహాబిలిటేషన్ ఒకటే. సో కాబట్టి కవల పిల్లలు పుట్టినట్టు ఒకే ప్రసవంలో 2 అయిపోతాయి. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ద బయలాటరల్ నీస్. కానీ బయలాటరల్ నీస్ అందరికీ చేయలేం. బాగా ఒబీస్ ఉన్న వాళ్ళకి, తర్వాత 65 దాటిన తర్వాత ఉన్న వాళ్ళకి, కోమార్బిడ్స్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకేదైనా ఉన్న వాళ్ళకి చేయం. సో అది లిమిట్స్ మేము పెట్టుకుంటాం. సో కొంతమందికి ఎట్లా అంటే 2 కాళ్ళు ఒకే రోజు కాకుండా 3-4 days గ్యాప్లో చేయడానికి వెసులుబాటు ఉంటుంది. దాన్ని స్టాగర్డ్ నీ రీప్లేస్మెంట్ అంటారు. అది మన ఇండియాలో ఎక్కువ చేస్తాం. ఎందుకంటే పాపం మన వాళ్ళందరూ బయట నుంచి రావాలి, ఊళ్ళ నుంచి. తర్వాత కూతుళ్ళు కోడళ్ళు అందరూ సెలవులు పెట్టుకొని వస్తారు. సార్ మేము అంత దూరం నుంచి వచ్చాం, మళ్ళీ 2వ కాలకి రాలేము సార్ అంటారు. సో సోషల్ కండిషన్స్ విల్ మేక్ యూ ఆప్టిమైజ్ ది అవుట్కమ్స్. అప్పుడు ఏం చేస్తామంటే ఒకటి సోమవారం చేసి ఇంకొకటి శుక్రవారం నాడో శనివారం నాడో ఒక 5 రోజుల గ్యాప్లో మళ్ళీ ఎనస్థీషియా వాళ్ళతో మాట్లాడి, కార్డియాలజిస్ట్తో మాట్లాడి సేఫ్ అనుకుంటారో చేస్తాం. అది బాగా పనిచేస్తే మేము యాక్చువల్గా దాని మీద ఒక పేపర్ కూడా పబ్లిష్ చేసాం. సో ఇట్స్ క్వైట్ సేఫ్ సర్జరీ, బట్ పేషెంట్ సెలక్షన్ ఇంపార్టెంట్. బట్ ద ఇంపాక్ట్ అండ్ డ్యామేజ్ ఇస్ సిమిలర్ ఆన్ బోత్ నీస్ అంటే అంతే కదమ్మా. 2 బోత్ ఈక్వల్గా
ఆపరేషన్ చేయాలని నిర్ధారించుకున్న తర్వాత ఈ ప్రక్రియ చేస్తాం. అది సార్ వీటితో పాటు మీరు ఇతర జాయింట్ రీప్లేస్మెంట్స్ వాట్ ఈస్ ద మోస్ట్ కాంప్లెక్స్ సార్ వీటిలో? అంటే ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్స్ కూడా ఉంటాయమ్మా. నేను ఐఎమ్ స్పెషలిస్ట్ నీ అండ్ హిప్స్. అవును సార్. హిప్స్ ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత హార్ట్ అటాక్స్ ఎక్కువైనట్టు ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫీమర్ అని ఈ ఫిమరల్ హిప్ జాయింట్కి బ్లడ్ సప్లై తగ్గిపోయింది కోవిడ్ వల్ల. మాకు రోజుకి కనీసం 5-6 వస్తారు, అంతకుముందు నెలకు ఒకళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు అది ఎక్కువైపోయింది. సో ఇప్పుడు హిప్ జాయింట్ కూడా బాలు సాకెట్ తీసేసి కొత్తవి చేస్తాం. దాంట్లో కూడా మళ్ళీ పిఆర్పీలు ప్లాస్మా థెరపీలు అని మళ్ళీ దొంగవి మాయ ఉన్నాయి, అవి ఏవి పనికిరావు. స్టేజ్ 4 వచ్చిన తర్వాత పేషెంట్ పెయిన్ బట్టి అప్పుడు హిప్ రీప్లేస్మెంట్ మారుస్తాం. సో హిప్ ఇప్పుడు బాడీలో మూవ్ అయిన ప్రతి జాయింట్ మార్చచ్చు. హిప్స్, నీస్, యాంకిల్స్, ఫింగర్స్, రిస్ట్, ఎల్బో, షోల్డర్ అన్నీ మార్చచ్చు. బట్ మోస్ట్ కామన్, మోస్ట్ పాపులర్, మోస్ట్ సక్సెస్ఫుల్ వచ్చి మోకాళ్ళు, తర్వాత హిప్ జాయింట్స్, తర్వాత షోల్డర్ జాయింట్స్. సో ఇవి సంగతి. ఇప్పుడు దాంట్లో లేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. రోబోటిక్ టెక్నాలజీతో ఇంకా మరింత ప్రెసిషన్తో వచ్చింది సార్. అన్నిటికీ ముడిపడి ఉన్న కీలక అంశం బాడీ వెయిట్. అవును, నాది బోన్ వెయిట్, నేను యాక్చువల్లీ అంత బరువు లేనని చాలామంది చెప్పుకుంటారు. సో అలా బాడీ వెయిట్లో బోన్ వెయిట్ అసలు ఎంత శాతం ఉంటే ఉత్తమం అంటారు? అది డిఫరెంట్ కండిషన్స్ బట్టి ఉంటుంది. బట్ మీరు అన్నట్టు బోన్ వెయిట్, బాడీ వెయిట్ అని కొంతమంది మనం మోసం చేసుకోవడం. అదే ఓకే. ఇప్పుడు అందుకని ఇప్పుడు మామూలు వెయిట్ కాకుండా దెన్ బోన్ డెన్సిటోమెట్రీ లాగాను, తర్వాత ఇప్పుడు బోన్ ఫ్యాట్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత పర్సెంటేజ్ ఫ్యాట్ ఉందని మిషన్స్ వచ్చినాయి. దాంట్లోకి వెళ్ళి చేసి మనకు కరెక్ట్గా బోన్ వెయిట్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది తెలిసిపోద్ది. బట్ జనరల్గా మీరు 100 కేజీలు ఉన్నారంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్టే లెక్క. నా బోన్స్ 90 కేజీలు ఉన్నాయి, నా ఫ్యాట్ ఓన్లీ 10 కేజీలు అని చెప్పి మిమ్మల్ని మోసం చేసుకోవడం తప్పు. రైట్ సార్. బట్ మజిల్ వేస్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అంటారు, నిజమేనా సార్? కరెక్ట్. మజిల్ వేస్టింగ్ చాలా తొందరగా అయిపోద్ది. బట్ ఒకవేళ మజిల్ గెయిన్ చేస్తే మంచిదే కదా? డెఫినెట్గా. బట్ అది బరువు ఉన్నప్పుడు ఆ బరువు కూడా బోన్స్కి అదే కదా. మజిల్ వల్ల అంత భయంకరమైన వెయిట్ ఏం పెరగం. మజిల్ టెర్గిడిటీ అండ్ టెన్స్. ఇప్పుడు అందుకనే ఏజ్ ఒక 60 దాటిన తర్వాత వెయిట్స్ చేయమంటారు. ఎందుకంటే మజిల్ స్ట్రెంగ్త్ కోసం, నాట్ ద వెయిట్. ఆ స్ట్రెంగ్త్ వస్తే మీకు బ్యాలెన్స్ బాగుంటుంది, కింద పడకుండా ఉంటారు. సో ఆ కెటస్ట్రోఫ్స్ అన్నీ తగ్గుతాయి. కాబట్టి మజిల్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాట్ తగ్గించుకోవాలంటే మీకు తెలిసిందే, డైట్ మీకు తెలిసిందే. అన్నీ అంటే ఎలా సార్? ఇప్పుడు అన్నీ కొన్ని మెడికేషన్స్ కూడా వచ్చేసాయి. మెడికేషన్స్ కూడా వచ్చినాయి. ఐ థింక్ ఆల్రెడీ మా కూతురు కావ్యతో ఇంటర్వ్యూ చేసినట్టు. రైట్ ఇదే విషయం. కార్డియాలజిస్ట్ తోటి సెమీ గ్లూటమైడ్ అని టాబ్లెట్ ఒకటి వచ్చింది. కొంతవరకు పనిచేస్తున్నాయి సార్, నిర్ధారణగా బాగా పనిచేస్తుంది. క్లినికల్ రిజల్ట్స్ బాగున్నాయి. బట్ నేను దానిని చేసుకోదని చెప్పే కెపాసిటీ, ఎక్స్పర్టీస్ నా దగ్గర లేదు సార్. మీ ఆరోగ్యం మీరు ఇంత ఆనందంగా, ఇంత ఆహ్లాదంగా ఉండడానికి కారణాలు చెప్పండి సార్, మీ ఓన్ ఎక్స్పీరియన్స్. బికాజ్ ఎస్పెషల్లీ కరోనా టైంలో డాక్టర్ గురవారెడ్డి గారి వీడియో వచ్చిందంటే అందరికీ కరోనా వైరస్ కూడా అది కూడా మంచిది అయిపోతుంది. అవునండి, అంత పాజిటివిటీ ఉండింది. నేను నా లైఫ్లో కొన్ని తెలిసి కొన్ని తెలియక మంచి పనులు చేశాను. కరోనా టైంలో ఆ వీడియోలు చేయడం అనేది మంచి పని. అది థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ గోపాల్ రెడ్డి అని, ఇక్కడ నా ఆర్థోపెడిక్ కలీగ్. దాని ముందు సార్ మీరు మాట్లాడితే అందరూ వింటుంటారు, వై డోంట్ యు డూ టెలివిజన్ అంటే అప్పుడు ఒక బ్లాగ్ లాగా చేశాను. అది చాలామందికి ఉపయోగపడింది. అది మీరు అన్నట్టు అప్పుడు చాలామంది కొంతమంది క్రిటిసైజ్ చేశారు కూడా, నువ్వేంటి బొక్కల డాక్టర్, నీకేం తెలుసు కోవిడ్ గురించి అని. కోవిడ్ గురించి తెలియడానికి ఎవరు అక్కర్లా, ఎంబీబీఎస్ చాలు. ఎంబీబీఎస్ కూడా అక్కర్లా, నెట్లోకి వెళ్ళి కోవిడ్ గురించి కొడితే వచ్చేస్తాం మొత్తం. అది నేను అందరికీ చెప్పాను, అది అర్థమయ్యే రీతిలో చెప్పాను. లిటరల్లీ స్కూల్లో పిల్లలకి హెడ్ మాస్టర్ చెప్పినట్టు బ్లాక్ బోర్డ్ పెట్టి, చాక్ పీస్ పెట్టి, మా కొడుకుని వాళ్ళని తీసుకొని అలా పెట్టి చెప్పడం వల్ల చాలా ఉపయోగం జరిగింది. అది మీరు అన్నట్టు అద్భుతంగా జరిగింది. ఇక మీ రెండో క్వశ్చన్కి నా ఆనందానికి రహస్యం ఏంటంటే సింపుల్, ఐ డూ వాట్ ఐ లైక్ వాట్ ఐ డూ. అదొక్కటే నా మంత్రం. అది చాలామంది ఎక్కడ మిస్ అవుతారంటే వాళ్ళు చేసే పనిని రోజు తిట్టుకుంటూ ఉంటారు. అబ్బా ఎదవ ఉద్యోగం, ఎదవ బాసు, ఎదవ కుర్చీ, ఎదవ వర్షం, అది మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఉద్యోగం ఒకటి ఉంది, ఆ ఉద్యోగాన్ని ఎంజాయ్ చేయాలి. అది చాలామంది మిస్ అవుతారు. అంతే కదా, అది ఇంపార్టెంట్. అట్లానే ఇష్టం వచ్చిన చేయడం మానేస్తారు. ఇది ఏడుస్తుంటారు. ఇప్పుడు మ్యూజిక్ ఇష్టం నాకు అనుకో, ఈ ఉద్యోగంలో పడి ఇక్కడ ఏడుస్తుంటాను, ఆ మ్యూజిక్ కూడా చేయను. సో దానికి టైం చేసుకోవాలి, అప్పుడు హాయిగా ఉంటుంది లైఫ్. సో మళ్ళీ రిపీట్ చేస్తాను, ఐ డూ వాట్ ఐ లైక్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పుస్తకాలు చదవటం ఇష్టం, మ్యూజిక్ ఇష్టం, సినిమాలు చూడటం ఇష్టం. ఐ మేక్ ఎ టైం ఫర్ దట్. ఫ్యామిలీతో గడపటం ఇష్టం, ఫ్రెండ్స్తో గడపటం ఇష్టం. సంవత్సరానికి 5-6 హాలిడేస్కి వెళ్తాను. ఐ మేక్ దట్ అండ్ ఐ లైక్ వాట్ ఐ డూ. ఇది ఉంది. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు ఇష్టం. ఐ ఎంజాయ్ దిస్ మూమెంట్. ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఫర్ మీ స్వప్న, అండ్ దట్స్ ఎ వండర్ఫుల్ వే ఆఫ్ లివింగ్ లైఫ్. That's it. You're a true inspiration, sir, especially in the way you have led the society on many fronts, and especially in the medical fraternity. Meekunna peru adbhutamainadi. So one final question, sir, why did you choose orthopedics? ఆర్థోపెడిక్స్ ఆ రోజుల్లో నేను చదువుకునే రోజుల్లో
ఈ రోడ్ యాక్సిడెంట్లు, కారు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆర్థోపెడిక్స్కి ప్రాక్టీస్ గ్యారంటీగా ఉంటుంది అని నమ్మకం. దాంతో వచ్చారు. బట్ తర్వాత దేవుడు చాలానే అడగకుండా ఇచ్చాడు. అది జాయింట్ రిప్లేస్మెంట్. నేను ఇంగ్లాండ్ వెళ్ళటం, అక్కడ నేర్చుకోవటం. నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు 1999లో 25 ఏళ్ల కింద ఇన్ని జాయింట్లు చేయగలను, ఇన్ని కానీ చేయొచ్చు అని అనుకోలే అసలు. నేను ఇండియాలో ఎవరు చేయించుకోరు, సంవత్సరానికి 1-2 చేస్తామేమో అనుకున్నా. ఇప్పుడు సంవత్సరానికి 4,000 నుంచి 5,000 చేస్తాను. అబ్బా, మీరు ఎన్ని చేస్తారు సార్ సర్జరీలు? నేను ఇప్పటికి మొత్తం 70,000 పైన చేశాను. నేను ఎవ్రీ ఇయర్ ఇప్పుడు 4,000-5,000 చేస్తాం. ఎవ్రీ ఇయర్ 4,000-5,000 రోజుకి 25 జాయింట్లు చేస్తాం. అది సంగతి. సో అది దేవుడిచ్చిన అదృష్టం, నలుగురికి హెల్ప్ చేయడం. ఇప్పుడు మయూరి లాంటి డాన్స్ చూసినప్పుడల్లా మేము వీ విల్ రిమెంబర్, అంటే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు. అవును, డెఫినెట్గా ఆర్థోపెడిక్ సర్జన్స్ జాయింట్ రిప్లేస్మెంట్ వచ్చిన తర్వాత అసలు ఒకటేంటి, ఆర్థోపెడిక్స్ ఎంత పెరిగిన తర్వాత కార్డియాలజిస్టులు బతికిచ్చినట్టే, ఆ బతికిన దానికి వాల్యూ ఇచ్చి వాళ్ళని నడిపించే దాంట్లో ఆర్థోపెడిక్ సర్జన్స్ చాలా అడ్వాన్స్ వచ్చినాయి. నిజంగా అది హోల్ ఆర్థోపెడిక్ ఫ్రెటర్నిటీకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్. మీరు సొసైటీకి ఒక వరం సార్, డాక్టర్ గురువారెడ్డి గారు. ఇట్స్ ఆల్వేస్ అ వండర్ఫుల్ థింగ్ ఇంటరాక్టింగ్ మీతో. అంత పెద్ద మాటలు వద్దు, అంత పెద్ద మాటలు వద్దు. సొసైటీకి నేను వరం అది ఏం కాదు. దేవుడు నాకు ఒక మిషన్ ఇచ్చి పంపించాడు, నలుగురికి సాయం చేసి నలుగురిని నడిపించమని. ఆ మిషన్ నాకు చేతైనంత సిన్సియర్గా, నాకు చేతైనంత ప్రొఫెషనల్గా, నాకు చేతైనంత మంచి మనసుతో చేస్తున్నాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.